బాబ్లీ ప్రాజెక్టు గేట్ల మూసివేతకు రంగం సిద్ధమైంది. భారత అత్యున్నత న్యాయస్థానం తీర్పు ప్రకారం నిర్ణీత గడువు బుధవారంతో ముగిసింది. గేట్లు తెరిచి ఉంచిన 4 నెలల్లో ఎస్ఆర్ఎస్పీ చుక్కనీరు దక్కలేదు. వచ్చే జులై వరకు బాబ్లీ నుంచి నీరు వచ్చే పరిస్థితి లేకపోవడం వల్ల దిగువ ప్రాంతాల తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కోవాల్సిన దుస్థితి దాపురించింది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా కరువుతో విలవిల్లాడుతున్న రైతాంగానికి రబీలోనూ కష్టాల నుంచి గట్టెక్కే దారులు కనిపించడం లేదు. వర్షాలు లేక వట్టిపోయిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మరింత కళావిహీనంగా మారనుంది. లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించే ఎస్ఆర్ఎస్పీకి ఎగువ నుంచి వచ్చే వరద నీటికి అడ్డుకట్టపడనుంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లు నేటి నుంచి మూతపడనున్నాయి. జూలై 1 నుంచి అక్టోబర్ 28 వరకు గేట్లు తెరిచి ఉంచినా వర్షాలు లేకపోవడంతో దిగువకు చుక్క వరద నీరు రాలేదు. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన గడువు ముగియడంతో 2 రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారుల సమక్షంలో బాబ్లీ గేట్లను మూసివేయనున్నారు. వచ్చే జూలై వరకు గేట్లు తెరిచే అవకాశం లేనందున ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఇప్పటికే డెడ్ స్టోరేజీకి చేరువలో ఉన్న ఎస్ఆర్ఎస్పీ బాబ్లీ గేట్ల మూసివేతతో పూర్తిగా ఎండిపోయే పరిస్థితి నెలకొంది. జూలై 1న బాబ్లీ గేట్లు ఎత్తిన సమయంలో ఆ ప్రాజెక్టులో కేవలం 1/2 టీఎంసీ నీరు మాత్రమే ఉంది. కొద్దిపాటి వర్షాలు కురిసినా వరద నీరు దిగువకు రాలేదు. వర్షాల వల్ల ఈ ఏడాది కేవలం 2.10 టీఎంసీల నీరు మాత్రమే ఎస్ఆర్ఎస్పీలోకి వచ్చిందని, బాబ్లీ నుంచి చుక్క నీరు దిగువకు రాలేదని ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. ఎస్ఆర్ఎస్పీ నిర్మించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంతటి దుర్భర పరిస్థితి ఎన్నడూ తలెత్తలేదని అంటున్నారు. ఏదైనా చెడుగొట్టు వర్షాలు కానీ అది కానీ ఇప్పుడు అక్టోబర్ ఎండింగ్లో కానీ నవంబర్లో కానీ ఏదైనా చిన్న చిన్న వర్షాలు పడితే మనకు అది బాబ్లీ లేకముందు డైరెక్ట్ మనకు వచ్చేది. ఆ గేట్స్ క్లోజ్ చేస్తాం కాబట్టి వాళ్ళే అప్ టు 2.5 టీఎంసీ అది కెపాసిటీ, వాళ్ళు అంతవరకు ఎంతైతే వస్తే అది వాడుకుంటారు. ఎట్లాగో మళ్ళీ ఒకవేళ అంతకంటే తక్కువ వస్తే దాని లిఫ్ట్ పెట్టుకొని దానికి పంపులు పెట్టేసుకొని ఎప్పటికప్పుడు వాళ్ళు డ్రా చేసుకుంటారు. కాబట్టి మనకు వచ్చే ఛాన్స్ గోదావరిలోకి మనకు బాబ్లీ ద్వారా వచ్చే ఛాన్స్ ప్రాజెక్టులోకి నీళ్లు తగ్గిపోతాయి. మనకు వచ్చింది ఏంటంటే 2 టీఎంసీ వాటర్ మాత్రమే రావడం జరిగింది. అదేవిధంగా నిజామాబాద్ డిస్టిక్లో కానీ ఇప్పుడు ఆదిలాబాద్ డిస్టిక్లో ఇక్కడ బుదోల్ ఏరియా కానీ మన క్యాచ్మెంట్లో రెయిన్ఫాల్ ఒకసారి పడ్డటువంటి రెయిన్ఫాల్ ద్వారా వచ్చినటువంటిదే కానీ త్రూ గోదావరి బాబ్లీ ద్వారా మొత్తం 2 టీఎంసీ వచ్చింది కాదు. ఎస్ఆర్ఎస్పీలో నీరు డెడ్ స్టోరేజీకి చేరుకోవడంతో రబీపై రైతుల ఆశలన్నీ ఆవిరి కానున్నాయి. ప్రాజెక్టు గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 90.31 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.57 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది. ఇందులో 5 టీఎంసీల నీరు డెడ్ స్టోరేజీకి కేటాయించగా మిగిలిన 2 టీఎంసీలు తాగునీటి అవసరాలకు వినియోగిస్తారు. పరిస్థితి ఇలాగే ఉంటే తాగునీటికి ఇక్కట్లు తప్పవని అధికారులు చెబుతున్నారు.